ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని సంబంధమైనటువంటి వారు దేవుని మాటలు వింటారు. యేసుక్రీస్తు వారు ప్రజలకు బోధించినప్పుడు పలికిన మాటలు ఇవి. యేసుక్రీస్తు ప్రజలకు బోధించినప్పుడు పరిసయ్యులు కూడా ఆయన మాటలు ఆలకించారు. మరియు ఆయన చెప్పిన మాటలన్నిటికీ ఏదో ఒక ప్రశ్న అడగాలని వారు ఆయన మాటలను ఆలకించుచుండెను. యేసుక్రీస్తు చెప్పుచున్న మాటలు అర్థం చేసుకుని నమ్మడం కొరకు వారు వినేవారు కాదు. నీవు తండ్రికి సంబంధించిన వాడవు కాదు కనుకనే నీవు చెప్పేది నిజము కాదని వారు చెప్పేవారు. యేసుక్రీస్తు చెబుతున్న మాటలు వారు వినుటకు ఇష్టం లేదు కనుకనే వారు ఆయన మాటలు వినేవారు కాదు. యేసయ్య చెబుతున్న మాటలను వారు అర్థం చేసుకునేవారు కూడా కాదు, ఇంకనూ నమ్మేవారు కూడా కాదు. అదేవిధంగా మన జీవితంలో మనకు ఇష్టం లేని మాటలు ఎవరైనా చెబితే కనుక మన మనసులో మనం ఏదో ఒకటి అనుకుంటాం. దాని వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా చెబితే మనకు ఆ మాటలను అంగీకరించడం అస్సలు ఇష్టపడం. వారు మనకు మంచి కొరకు చెప్పినప్పటికీ మనకు ఇష్టం లేదు కాబట్టి ఆ మాటలు మనం పట్టించుకోం, ఇంకనూ ఆ మాటలు అంగీకరించం. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డ, కొన్నిసార్లు మనము దేవుని పట్ల కూడా అలాగనే ప్రవర్తిస్తాం. ఆయన ఆజ్ఞలు పాటించాలని దేవుడు అడుగుతాడు, ఆయన చిత్తం చేయాలని ఆయన మన పట్ల కోరతాడు. అది పాటించడం మనకు ఎంతో కష్టతరంగా ఉండవచ్చు. ఆయనకు విధేయత చూపించడము మరియు ఆయన వెంబడించడము అది మనం చేయవలసినటువంటి అవసరత ఉంది. మనము ఆయన మాటలు విందాం, దేవుని సంబంధిగా జీవిద్దాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమెన్. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన మీరు నీటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు. ఈరోజు నాయన మేము ధ్యానించినటువంటి వాక్య ప్రకారం మీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, మీ స్వరానికి మేము వినాలి, విధేయత చూపించాలి, హృదయంతో నడిచే కృప దయచేయండి. నైనా మా పరిస్థితులు నేను అనేకమైనవి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మీ చిత్తం చేయడంలో జ్ఞాపకం చేసుకోండి. నేను తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా మేము మిమ్మల్ని ఘనపరచుటకు కృప దయచేయండి. మీ ఆజ్ఞలు పాటించడానికి మాకు సహాయము దయచేయండి. దేవా, మా ఇష్టాన్ని పూర్తిగా మీ చేతులకు అప్పగించడానికి మరియు మా జీవితాన్ని పరిపూర్ణంగా ప్రణాళికలు విశ్వసించడానికి మాకు బలమును అనుగ్రహించండి. ప్రభా, ఈ దినపు వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, ఈ దినపు పని పాటల్లో ఈరోజు నేను ఆదివారపు ఆరాధన మేమందరం పాలిభాగస్తులే దేవుని ఆశీర్వాదం పొందుకునే సహాయం దయచేయమని ఈ ప్రార్థన యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.